హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మేమైతే రీసెంట్‌గా వైజాగ్‌లో ఉండే అష్టలక్ష్మీదేవి టెంపుల్‌కి వెళ్ళడం జరిగింది. ఇది వైజాగ్‌లో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా చూడాల్సిన టెంపుల్ అండి. ఈ టెంపుల్ దగ్గర వాతావరణం అయితే చాలా చాలా బాగుందండి. ఊరికి కొద్దిగా దూరంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఏ శబ్దాలు లేకుండా మీరు ప్రశాంతంగా ఫ్యామిలీతో ఈ అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు ఇక్కడ. మీరిక్కడ వీడియోలో చూసినట్లయితే ఈ గుడి చాలా అందంగా ఉందండి. ఇక్కడ మన వైజాగ్‌లో ఉన్న ముఖ్యమైన టెంపుల్స్‌లో ఈ అష్టలక్ష్మి దేవి టెంపుల్ కూడా ఒకటిని. ఇది ఎలా వెళ్ళాలో ఇంకా గుడి యొక్క టైమింగ్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. నేను ముందుగా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నానండి. వచ్చిన తర్వాత మీకు అన్ని విషయాలు కూడా నేను చెప్తాను. ఇక్కడ అమ్మవారి యొక్క అన్ని రూపాల్లో మనం దర్శనాలను చేసుకోవచ్చండి. ఇక్కడ ఆల్మోస్ట్ 9 గుళ్ళు ఉంటాయి మనకి. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలకి అన్నప్రాసన, అదేవిధంగా మనకి అక్షరాభ్యాసం కూడా చేస్తుంటారంట. ఇక్కడ కొంతమంది భక్తులు మనకు చెప్పారండి. ఈ టెంపుల్‌లో మనకి ఆంజనేయ స్వామి వారి గుడి, అదేవిధంగా శివాలయం కూడా ఉంది. ఈ టెంపుల్‌లో యజ్ఞశాల కూడా ఉందండి. ఇది గుడి యొక్క ఎంట్రన్స్ బోర్డ్ అండి. ఇక్కడ చూస్తే మీకు చూసారు కదా, అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఉంటుంది. ఇది వైజాగ్‌లోని కొమ్మాది దగ్గర ఉంటుందండి. కొమ్మాది దాటాక మనకి కొద్ది దూరంగా లోపలికి వెళ్ళాలి. ఇది ఎలా వెళ్ళాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మీ టైమింగ్స్ చూసినట్లయితే 6-11:30 ఉంది. అలాగే ఈవినింగ్ 5-8:30 మనకి గుడి ఓపెన్ చేసి ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ గుడి దగ్గర వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఊరికి కొద్దిగా దూరంగా ఉంది. ఇప్పుడు మనం ఈ టెంపుల్‌కి ఎలా వెళ్ళాలో చూద్దాం. మీరు మధురవాడ నుంచి వెళ్ళినట్లయితే మనకి కొమ్మాది జంక్షన్ వస్తుంది కదండి. ఈ వైజాగ్‌లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ కొమ్మాది జంక్షన్ అనేది తెలుస్తుంది. ఈ కొమ్మాది జంక్షన్‌కి వచ్చిన తర్వాత మనం రైట్ సైడు తిరగాలండి. రైట్ సైడ్‌కి వెళ్తే అలా స్ట్రెయిట్‌గా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఇలా డివైడర్ పట్టుకొని అలా ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ ఇలా వే వస్తుందండి. ఇలా ఈ వేలోకి లోపలికి వెళ్ళినట్లయితే ఇంకా 1 కిలోమీటర్‌కి మనకి రైట్ సైడ్ మనకి అక్కడ బోర్డు అనేది కనిపిస్తుంది. అమ్మవారి టెంపుల్ అని. మీరు లేదంటే అక్కడ ఎవరినైనా అడిగినా కూడా మనకి ఈజీగా అనేది చెప్పేస్తారు. ఎందుకంటే ఆ ప్లేస్‌లో ఉన్న ఫేమస్ టెంపుల్ అండి. చాలామంది వస్తూ ఉంటారు. మీరు ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళి రైట్ సైడ్ మీకు బోర్డు అనేది కనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇగో మనకి బోర్డు కనిపించేసింది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలంటే తప్పకుండా ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అదేవిధంగా వీడియోకి చిన్న లైక్ ఇచ్చి నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.